ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనములు. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి రక్షించి సజీవులుగా మరి ఎలాంటి అనారోగ్యం కలగకుండా క్షేమంగా కాపాడి నిద్ర లేపినందుకై దైవాది దేవునికి వందనములు. ఈ పెందల కడ మనము కృపావార్తను ధ్యానిస్తున్నాము. ఈ ధ్యాన సమయానికై దేవునికి వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ మాటలు దావీదు చెప్తున్నటువంటి మాటలు. 27వ కీర్తన దావీదు రాశాడు. దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని చెప్తూ ఈ మాటలు చివరిగా ఈ మాటలు చెప్తున్నాడు. అంటే తను ఇంకా కష్టంలోనే ఉన్నాడు. తను ఎన్ని కష్టాలు పడుతున్నాడో దీంట్లో అంతా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని కష్టాలు నిజంగా దావీదు కీర్తనలలో, దావీదు రాసినటువంటి ప్రతి కీర్తనలో కూడా తనకున్నటువంటి కష్టం చాలా ఉందండి. ఆయన ఎంత ఓపికతో వాటిని భరించాడో, ఎంతగా వేదన అనుభవించాడో ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మరి తను హ్యాపీగా షెపర్డ్గా ఉన్నప్పుడు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడేమో. చక్కగా తన దగ్గర ఒక సితారా ఉంటుంది, అది వాయించుకుంటూ దేవుని కీర్తించుకుంటూ స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో సహవాసం కలిగి చక్కగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అతడు అభిషేకించబడ్డాడో అప్పటి నుంచే కదా అతనికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అతడు సైన్యంలోనికి వెళ్ళడం, తన బ్రదర్స్ని చూడడానికి, అక్కడ గొల్యాతును చూడడం, ఆ తర్వాత గొల్యాతును చంపడం, ఆ తర్వాత అతని గురించి ఆ స్త్రీలు ఎవరో పాటలు పాడడం, సౌలుకి కోపం రావడం, సౌలు ఇంకా ఇతని పట్ల ద్వేషం కలిగి అతన్ని వేటాడడం, ఎంతగా భయంకరంగా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినా కూడా దావీదుని చంపాలనే ఉద్దేశం తప్ప సౌలుకి ఇంకా ఏమీ లేనంతగా భయంకరమైనటువంటి ద్వేషంతో అతడు నిండిపోయాడు. ఆ క్రమంలో దావీదు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఎప్పుడు తప్పించుకొని తిరగడానికే అతని జీవితం సరిపోయింది. తను రాజు అయ్యే వరకు కూడా కొన్ని సంవత్సరాల పాటు అతడు ఆ విధమైనటువంటి కష్టాన్ని అనుభవించాడు. అయితే దావీదు వెయిట్ చేశాడు. దావీదు ఓపికతో సహనంతో భరించాడు. అది అతనిలో ఉన్నటువంటి గొప్పతనం. అతడు దేవుని పట్ల చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని పైన మాత్రమే ఆధారపడ్డాడు, ఇంకెవరి మీద ఆధారపడలేదు. అతడు కంప్లీట్గా దేవునికి తాను అప్పగించుకొని, తను పారిపోయిన సమయంలో కూడా తను ఎక్కడున్నప్పటికీ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండడం అతని యొక్క గొప్పతనం. అతను పడుతున్న వేదన చూస్తే ఎలా ఉందంటే, తన శరీర మాంసం తినుటకై దుష్టులు తన మీదకి వచ్చారంట. బాధించు శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు అయితే వాళ్ళ నుంచి దేవుడు కాపాడాడు. తనతో యుద్ధం చేయడానికి దండు దిగినా కూడా నేను ఎప్పుడు కూడా భయపడను, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినా కూడా నేను ధైర్యం విడవకుందును అని అతడు చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి అంత ధైర్యం ఉన్నది, దేవుని పైన ఆధారపడి ఉన్నాడు కాబట్టి. మనము ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి ఉంటామో అప్పుడు మన యొక్క కష్టము ఎంత కష్టమైనా కూడా మనం దాన్ని ఓపికతో భరించగలుగుతాము. మనకు ఒక నిరీక్షణ ఉండాలండి. ఎప్పుడు కూడా మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో ఆ నిరీక్షణలో మన యొక్క కష్టం మనకు కనపడదు. మనము ఆ ఓర్పును సహనమును మనము చూపించగలుగుతాము. మనము విద్యార్థులు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎందుకు రాస్తారు వాళ్ళు? ఒక బ్యాంకులో ఉద్యోగం కోసమైనా, లేకపోతే ఐఏఎస్ కావాలనుకున్నా, ఐపీఎస్ కావాలనుకున్నా, కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకున్నా కూడా వాళ్ళకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని టెస్టులు కూడా వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు అంత కష్టపడి అవన్నీ పరీక్ష రాస్తారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటంటే వాళ్ళు తప్పకుండా ఆ ఉద్యోగం, తాము ఏ ఉద్యోగం కొరకైతే అప్లై చేసుకున్నారో ఆ ఉద్యోగం దొరకాలనే ఆశతోనే కదా. అదేవిధంగా
మరి స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి చాలా శారీరకంగా చాలా ఎక్సర్సైజ్ చేసి తాము చాలా చక్కగా తర్ఫీదు పొందుతారు. ఎందుకు అంటే వాళ్ళు తప్పకుండా తాము ఏదనుకున్నారో, ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనాలనుకున్న వ్యక్తి తప్పకుండా గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలనే ఆశ, ఒక టెన్నిస్ ఆడే వ్యక్తి తప్పకుండా తను గెలవాలనే ఆశ, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళైనా, క్రికెట్ ఆడే ఒక టీంలో ఉన్నటువంటి వాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక నిరీక్షణ ఉంటుంది. దాని కొరకు వాళ్ళు కొన్ని నెలలుగా వాళ్ళు తర్బీదవుతారు, కొన్ని నెలలుగా ట్రైనింగ్ తీసుకుంటారు, కొన్ని నెలలుగా ఎక్సర్సైజ్ చేస్తారు, కొన్ని నెలలుగా తమకు ఇష్టమైనవన్నీ త్యాగం చేసేస్తారు, కొన్ని నెలలుగా వాళ్ళు తాము ఏం చేయాలో అది మాత్రమే చేస్తూ టైం మేనేజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎంతో డిసిప్లిన్డ్గా ఉండి ఆ యొక్క పేరు కానీ తాము ఏది తెచ్చుకోవాలనుకుంటున్నారో అది సంపాదించుకునే వరకు కూడా చాలా కష్టపడతారు. సివిల్స్ రాసేవాళ్ళు, ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కష్టం, ఎంత కష్టం ఉంటుంది. ఎంబీబీఎస్ చదివే వాళ్ళని చూడండి, వారు ఎంత కష్టపడతారు, ఎన్ని పుస్తకాలు చదవాలి వాళ్ళు, ఎంతగా పని చేయాలి, ఎన్ని గంటల పాటు వాళ్ళు నిలబడాలి, ఎన్ని ప్రాక్టికల్స్ చేయాలి, ఎన్నో చేయాలి వాళ్ళు. అదేవిధంగా ఇంజనీర్ అయితే కూడా, ఇంజనీర్ కావాలంటే కూడా ఎన్నో కష్టాలు పడాల్సిందే, తప్పనిసరి అది. అదంతా కూడా ఎందుకు అంటే అది ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎందుకు అంటే తాము ఒకటి సంపాదించాలనుకున్నారు, సాధించాలనుకున్నారు, దాని కొరకు వారు పడేటువంటి ఆ యొక్క ఓపిక, సహనము నిరీక్షణతో ఉన్నటువంటిది. కనుక వారు నిరీక్షణతో దాని కొరకు ఎదురు చూస్తూ ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటే, ఎంత కష్టమైనా కూడా అవును నేను తప్పకుండా సాధించాలి అని చెప్తారు. కానీ అవును నాకు చాలా విసుగ్గా ఉంది, నేను చదవలేకపోతున్నానని చాలామంది అనరు. అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనుకోండి. కానీ చాలామంది మేము తప్పనిసరిగా సాధించాలంటే మేము కష్టపడాల్సిందే అని చాలా కష్టపడి తమ యొక్క పనిని, డిసిప్లిన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా ఆ మాట అంటాడు కదా, ఒక జడ్డి అయిన వాడు తాను ఒక మితంగా తినాలి, తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని ఇవన్నీ కూడా పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ పందెంలో పరిగెత్తువాడు ఓపికతో పరిగెత్తాలి, గురి వైపుకే చూస్తూ పరిగెత్తాలి. మనకున్నటువంటి గురి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనకున్నటువంటి గురి ఈ లోకంలో మనం ఎన్నో గురులు కలిగి ఉండవచ్చు, ఎన్నో ఆశలు కలిగి ఉండవచ్చు, ఆశయాలు కలిగి ఉండవచ్చు. ఒక స్త్రీ కూడా తన ప్రసవం అంటే గర్భఫలం రావాలని ఎంతో ఆశపడతారు. తీరా గర్భం వచ్చిన తర్వాత 9 నెలల పాటు మరి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తమ ఆహార విషయంలోనైతేనేమి, వారి యొక్క అలవాట్లలో అయితేనేమి, వాళ్ళ యొక్క రోజువారీ పనుల విషయంలో అయితేనేమి ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. మరి ప్రసవ టైంలో ఎంత కష్టపడతారు వాళ్ళు, ఎంత పెయిన్స్తో ఎంత బాధపడతారు. అయితే ఆ బాధనంతా కూడా నొక్కిపట్టి భరించుకొని ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు తమ పడినటువంటి ప్రసవ వేదన అంతా కూడా మర్చిపోతారంట. బైబిల్ గ్రంథంలోనే ఉన్నది ఆ మాట కూడా. తల్లి తన బిడ్డ పుట్టిన వెంటనే తను అంతవరకు పడినటువంటి వేదనను మర్చిపోతుంది అని. ఎందుకంటే తనకు ఈ లోకంలో ఒక బిడ్డ జన్మించాడు అన్న ఆనందంలో ఆమె తన వేదన అంతా కూడా మర్చిపోతుంది. అంతవరకు ఎంత బాధ భరించింటుందో, అయినప్పటికీ కూడా ఆ నిమిషంలోనే ఆ బిడ్డ పుట్టాడు అంటూనే ఆమె ముఖంలో స్మైల్ వచ్చేస్తుంది. ఆ బిడ్డను చూస్తే ఆమె యొక్క హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆ విధమైనటువంటి కష్టము ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆ బాధను, వేదన అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతూ ఉంటారు. అయితే మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే మనము కొన్ని కష్టాలు పడాలి, కొన్ని పరీక్షల గుండా వెళ్ళాలి. మనము పరీక్షల గుండా వెళ్తే పరీక్ష మనకు నిరీక్షణను కలిగిస్తుంది. మనము దేవుని మహిమను చూడాలనేటువంటి ఆశ మనలో ఉన్నట్లయితే, మనము ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవంను పొందుకోవాలనే ఆశ మనకు ఉన్నట్లయితే మనము దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం వలన మనము దేవుని యొక్క కృప యందు ప్రవేశం గలవారమై
ఉంటాము. మరైతే దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనము ఎలాగుండాలంటే అతిశయపడాలి. మనం నిరీక్షిస్తున్నాము అంటే మనం అతిశయపడాలి. మనల్ని ఎవరైనా ఎగతాళి చేయొచ్చు, మన గురించి అందరూ వీళ్ళకి చాలా నిరీక్షణ ఉంది అని, చాలా ఓపిక ఉంది, సహనం ఉంది అని కొంతమంది ఎగతాళి చేయొచ్చు. కానీ వాటినన్నిటిని కూడా మనము లెక్క పెట్టవలసిన అవసరం లేదు. అయితే మనకు శ్రమ కలుగుతుంది కదా, ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. అయితే ఆ శ్రమను గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, ఆ పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. కాబట్టి మనం శ్రమలందు కూడా అతిశయపడాలి, నిరీక్షణను బట్టి అతిశయపడాలి, మన ఓర్పును కలిగి ఉండాలి, ఆ పరీక్షను బట్టి కూడా మనం అతిశయపడాలి. ప్రతి దాని గురించి కూడా అతిశయపడవలసిందే. అది అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ నిరీక్షణ, మనం దేని గురించి అయితే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తాము సాధించాలనుకున్న దాని కొరకు కష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దాని గురించి గర్వపడతారు కానీ సిగ్గుపడరు కదా. మనము చెడ్డ పని ఏదైనా చేస్తూ ఉంటే అప్పుడు సిగ్గుపడాలి. కానీ మనం చేస్తున్నది దేవుని కొరకు, దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఆయన కృపను కొరకు మనము, ఆయన కృప పైన ఆధారపడి ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే మనము ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. వాటిని గురించి మనము ఏమీ భయపడవలసిన అవసరం లేదు. అతిశయపడడం మనకు కావాల్సిందే, సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఆ యొక్క గొప్ప కృపను మనకిస్తున్నాడు. మనం అలా ఓర్పు కలిగి ఉండడానికి, సహనం కలిగి ఉండడానికి దేవుడే మనకు కృపను ఇస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం సమస్యలలో ఉన్నప్పుడు, కష్టంలలో ఉన్నప్పుడు కూడా ఇదే నిరీక్షణ మనకు కావాలి. దావీదు తనకున్నటువంటి ఆ కష్టంలో దేవుని పట్ల విశ్వాసం ఉంచుకొని, దేవుని పైన ఆధారపడి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. తన హృదయంతో తను చెప్పుకుంటూ ఉన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అతడు ఒక్కొక్కసారి చాలా బాధపడతాడు, చాలా దిగులు పడతాడు, నిరాశ చెందుతాడు. అలా నిరాశ చెందినప్పుడు సాతానుడు కాచుకొని ఉంటాడు. మనం ఎప్పుడైతే నిరాశతో ఉంటామో అప్పుడు వెంటనే మనలో కృంగుదల అనేటువంటిది వస్తుంది. మనము శ్రమలలో మనము కృంగిన వారమైతే మనం ఏమవుతామంట, చేతకాని వాళ్ళం అవుతామని మరి సామెతల గ్రంథంలో ఉన్నది. మరి అలా ఉండకూడదు కదా. మనము చేతకాని వారి వల్లే ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ధైర్యవంతులమే. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సాగడానికే మనకు దేవుడు కృపనిచ్చాడు. మనకు కావాల్సినటువంటి ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. పిరికితనం గల ఆత్మను ఆయన మనకు ఇవ్వలేదు. కాబట్టి మనము తప్పకుండా దేవుని పైన మాత్రమే దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుడు మనకు తప్పకుండా చేస్తాడు అన్న ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో మనం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఆ సమస్యల్లో నుంచి మనం బయటపడాలంటే మనకేమీ మార్గం లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. మనకు ఇంక అసలు ఏది దారి, నాకు దిక్కు తోచదు అని యెహోషాపాతు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మరి యెహోషాపాతు కూడా దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుడు అతనికి జవాబిచ్చాడు వెంటనే. ఇంకా ఏం చెప్పాడంటే ఆయన, యుద్ధము నేను చేస్తాను, యుద్ధము దేవుడు చేస్తాడు అని చెప్పి ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చాడు. అప్పుడు అతడు ఎంతో ధైర్యంగా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. మనం కూడా అలాగే ఉండాలి. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ మనకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము, మనం ఎప్పుడు కూడా దిగులు పడము, కృంగిపోము. కృంగుదల వస్తుంది కానీ మనల్ని మనం లేవనెత్తుకోవాలి. మనకు లేవనెత్తబడడానికి మనకు అనేకమైన వాక్యాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన ఈ కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆయన నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని అతడు ఎంతగానో ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకు అంటే అతనికి దేవుని పట్ల విశ్వాసం ఉన్నది. దేవుని కొరకు అతను కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి తనకు తప్పకుండా దేవుడు విజయం ఇస్తాడు అన్న గొప్ప విశ్వాసం అతనికి ఉంది. కనుకనే అతడు ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. అతను అంటున్నాడు, నేను ఆయన గుడారంలోకి వెళ్తాను, నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించదను, నేను పాడదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా.
అతడు అంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా నేను పాడేదను, ప్రభువును గూర్చి స్తుతిగానం చేసేదను అని మాట్లాడుతున్నాడంటే అతనిలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఓర్పు, సహనము, నిరీక్షణ, ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఆ పరీక్షను, అతనికి కలిగినటువంటి ఆ పరీక్షను గెలిచేదానికి దేవుడు అతనికి కృప చూపించాడు. నిజమే, దావీదు ఆ విధమైనటువంటి పరీక్షలో దేవుడు పెట్టిన, ఒక రకంగా అది దేవుడు పెట్టిన పరీక్ష కూడా కావచ్చు. దేవుడు అతన్ని అభిషేకించుకున్నాడు రాజుగా ఉండడానికి. అతనికి కావలసిన ఓర్పు, సహనం ఉన్నదో లేదో అనని ఒకవేళ దేవుడు అతన్ని పరీక్షించాడేమో. అతడు అయితే నిరీక్షణతో, ఎంతో ఓపికతో, సహనంతో ఉన్నాడు. మరి తనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌలును కూడా చంపలేదు. ఎందుకంటే అతడు అభిషిక్తుడైనటువంటి వాడు అని అతనికి తెలుసు గనక అతడు ఆ ధైర్యం చేయలేకపోయాడు. ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా దేవుని పైన మాత్రమే ఆధారపడ్డాడు. మరి దేవుడైతే అతనికి అవకాశం ఇచ్చాడు. బహుశా అది కూడా పరీక్షనే. సౌలు అతనికి అందుబాటులోకి వచ్చినప్పుడు తను చంపగలిగినంత సమీపంగా అతడు ఉన్నప్పటికీ కూడా దావీదు చంపలేదు. ఎందుకంటే అతనికి సౌలు అంటే చాలా గౌరవం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అతడు అభిషిక్తుడు, అభిషేకించబడినటువంటి రాజు అన్న గౌరవం ఉన్నది. అందుకే అతడు అస్సలు ఆ పని చేయలేదు. అందుకే అతనిని దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇతడు నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి మనసే అతనికి ఉన్నది, దేవునికి ఉన్నటువంటి క్షమాగుణము అతనికి ఉన్నది. ఎప్పుడు కూడా తన శత్రువులను ఎప్పుడు కూడా అతడు ద్వేషించి వాళ్ళ పైన పగ తీర్చుకోలేదు. అతడు తను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడానికి, ప్రతి ఒక్కరిని ఇశ్రాయేలీయులను అందరినీ కూడా తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చూసుకునేంత గొప్పగా అతడు పరిపాలించడం జరిగింది. అందుకే వారికి అందరికీ కూడా దావీదంటే చాలా ఇష్టము. అయితే అందుకు దేవుడు కూడా అతన్ని మెచ్చుకున్నాడు. కనుకనే అతని పేరున దావీదు సింహాసనాన్ని తరతరాలకు స్థిరపరిచాడు. ఆ సింహాసనం పైననే మన రాబోయే ప్రభువైన యేసుక్రీస్తు కూడా రాజుగా రాబోతున్నాడు. ఆ సింహాసనం పైన ఆయన ఆసీనుడు కాబోతున్నాడు. ఆ సింహాసనం మీద నుండి మరి ఆయన పరిపాలన సాగించబోతున్నాడు. మనం ఎదురు చూస్తున్నాము. అంత గొప్ప ధన్యత దావీదుకు ఎందుకు కలిగిందంటే అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ఓపిక, నిరీక్షణ, సహనమును బట్టి. మరి మనం అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నామా? మనకున్నటువంటి కష్టంలో, మనకున్నటువంటి ఇబ్బందులలో, మనకున్నటువంటి సమస్యలలో మనం ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ఆయన పైన మాత్రం ఆధారపడి, నాకు తప్పకుండా దేవుడు చేస్తాడు, ఈ కష్టంలో నుంచి నన్ను తప్పకుండా బయటికి తీసుకొస్తాడు అన్న నిరీక్షణ మనం కలిగి ఉంటే మనం ఈ లోకంలో ఎవరిపైన కూడా ఆధారపడం. మనం చాలాసార్లు నరుల వైపు చూస్తూ ఉంటాం. కానీ కీర్తనాకారుడు చెప్తాడు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తాడు. అందుకే మనం కూడా ఏ నరులను కూడా ఆశ్రయించాల్సిన పని లేదు. మొదట దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు తన సహాయాన్ని తానే పంపిస్తాడు. అది మనుషుల ద్వారా అయినా కావచ్చు, లేకపోతే సూపర్ న్యాచురల్ వేలో కావచ్చు. ఏ రకంగానైనా కూడా దేవుడు మనకు సహాయం పంపిస్తాడు. మన కష్టం నుంచి ఆయన మనకు విడుదలనిచ్చి మనల్ని సరైనటువంటి రీతిలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు కష్టం ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు. మనము ఆయనను ఆశ్రయించడం మాత్రమే ఆయనకు కావాలి. మనం ఆయనను ఆశ్రయించామా? మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. మనకి ఎన్ని వాగ్దానాలు ఈ లోకంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా కూడా అనేకమైన వాగ్దానాలతో నిండి ఉంది. ఆ వాగ్దానాలన్నీ మన కొరకే. వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి మనకు కష్టం వచ్చిన ప్రతి సమయంలో కూడా ఆ వాగ్దానంని ఎత్తి పట్టుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే నిత్యము మనము సంతోషంగా, సమాధానంగా ఉండగలుగుతాము. నిత్యము మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండే పరిస్థితిని మనం కలిగి ఉండగలుగుతాము. అతడు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా యెహోవా నన్ను చేరదీస్తాడు అన్న గొప్ప విశ్వాసం అతనుకున్నది. అతడు నిజంగా ఆ విశ్వాసం నేను లేకపోతే, యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను అంటున్నాడు దావీదు. నిజమే కదా. అతనికి ఉన్నటువంటి ఆ విశ్వాసం వల్లనే అతడు ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప అభిషిక్తుడుగా పేరు పొందాడు.
ఈ కృపావార్త వలన మనం కూడా ధైర్యం తెచ్చుకుందాం. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఎప్పుడు కూడా మనము నిరాశ చెందవద్దు. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకో. ధైర్యం తెచ్చుకో. ఏ సమస్యలో అయినా కూడా ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకో. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుడు తన గుడారంలో నిన్ను దాస్తాడు. అప్పుడు మనం అంతా కూడా ఆయన గుడారంలో, ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేయిచు, బలులను అర్పిస్తూ, పాడుతూ ఆయనను గురించి స్తుతిగానం చేయగలుగుతాం. దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనములు తండ్రి. ప్రభా, మేము అనేక మార్లు తండ్రి ఈ లోకంలో మాకు సమస్య రాగానే ఇతరుల వైపు చూస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ప్రభా, ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించండి, రక్షించండి. ప్రభా, నీవు మాకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. మేము ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా ప్రభా నాయన, మేము మా హృదయములను లేవనెత్తుకోవడానికి, నిబ్బరం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ కొరకు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. మాకు ఏ సమస్య వచ్చినా, ఇలాంటి పరిస్థితులలో మేము ఉన్నప్పుడు కూడానైనా మేము నీపైన ఆధారపడి జీవించడానికి ప్రభా, నీ వైపు మాత్రమే చూడడానికి సహాయం చేయమని, నీవు మాకు అందించే సహాయం కొరకు మేము ఎదురు చూస్తూ జీవించడానికి మాకు కృప దయచేయండి ప్రభా. ఈ లోకంలో నీ కొరకు మేము నిలబడినప్పుడు అనేకమైన శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది తండ్రి. ఆ శ్రమలలో కూడా మేము అతిశయించే కృపను దయచేయండి మా తండ్రి. మేము ఎప్పుడు కూడా భయపడకుండా నీ వైపు చూడడానికి, నీకు మహిమకరంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినము మా పనులలో మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా జీవితాలలో మీరు మాకు ఈ దినం ఏం చేయవాలని ఏర్పాటు చేశారో ఆ పనులు చేయడానికి మాకు సహాయం చేయండి. మా నోటిని, మా తలంపులను, మా హృదయములను సమస్తమును కూడా నీ చేతులలో ఉంచుకొని తండ్రి, నీకు మహిమకరంగా వాడుకోనండి ప్రభా. అనేకులకు మేము ఎప్పుడు కూడా నైనా ఆదరణకరంగా, మాదిరికరంగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని, మా ప్రయాణములను క్షేమంగా, భద్రంగా నడిపించండి. మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.